లెండి ప్రాజెక్టు పనులు పూర్తి చేసే దిశగా చర్యలు వేగవంతం చేయాలని తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రాజెక్టుకు సంబంధించిన అంతర్రాష్ట్ర బోర్డు సమన్వయ సమావేశం మంగళవారం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 1986లో ప్రారంభించిన లెండి ప్రాజెక్టు దశాబ్దాల పాటు ముందుకు సాగలేదు. ప్రాజెక్టు మొత్తం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ వద్ద నిర్మాణమవుతోంది. ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో 38,000 ఎకరాలకు పైగా, మహారాష్ట్రలో 27,000 ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది. 2016 నాటికి ప్రాజెక్టు అంచనా వ్యయం 2,183 కోట్లకు చేరింది. అందులో 841 కోట్లు తెలంగాణ వాటా కాగా మిగతా మొత్తం మహారాష్ట్ర భరిస్తోంది. ఇప్పటిదాకా ప్రాజెక్టులో 90% పనులు పూర్తయ్యాయి. లెండి ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యాన్ని రాష్ట్ర అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. జాప్యంతో అంచనా వ్యయం అమాంతం పెరిగిందని, ఇంకా ఆలస్యం చేస్తే మరింత పెరిగే అవకాశం ఉందని అభ్యంతరం తెలిపారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని మహారాష్ట్ర అధికారులను కోరారు. పెండింగ్లో ఉన్న 196 కోట్లను తమకు చెల్లించాలని మహారాష్ట్ర అధికారులు కోరారు. ఇప్పటికే 12 ముంపు గ్రామాల్లో 7 గ్రామాలను తరలించామని, మరో 5 గ్రామాలను తరలించాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. నిధుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న ఈఎన్సీ జనరల్ రమేష్ బాబు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు తమ అధికారులను పంపి నివేదిక తయారు చేస్తామని చెప్పారు. అందుకు మహారాష్ట్ర సహకరించాలని కోరారు.